నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేసేది కేవలం ఏఐకేఎస్ మాత్రమేనని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు నక్కల యాదయ్యారెడ్డి అన్నారు. గురువారం చెరియాల రైతు సంఘం ఆఫీస్ వద్ద అఖిల భారత కిసాన్ సభ ఏఐకేఎస్ దినోత్సవం సందర్భంగా రైతు సంఘం జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ 1936 ఏప్రిల్ 11న వలస పాలనకు, భూస్వామ్య పీడనకు, కంపెనీ వ్యవసాయంకు, వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెళ్లుబికిన రైతుల పోరాటం సంఘటిత పరిచే క్రమంలో ఉత్తరప్రదేశ్ లక్నో వేదికగా అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావం జరిగిందన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఆమ్దాల నర్సిరెడ్డి, కొంగరి వెంకట్, మావో కాశెట్టి అంజయ్య, బియ్య సిద్ధులు, ముస్తాల ప్రభాకర్, బావాండ్ల పల్లి రమ మరియు తిరుపతి కిషన్, యాదగిరి నాగరాజు, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. లుధియానాలో ఏర్పడ్డది. ఈనాటికి 88 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇవాళ రైతు లేనిదే రాజ్యం లేదు. రైతే ఈ దేశానికి ఎన్నెముక, రైతే ఈ దేశానికి ఎన్నెముక అనేటువంటి గొప్ప మాటలు చెప్పుతూనే మాటల గ్యారెంటీలో మనల్ని మోసం చేస్తాను తప్ప రైతాంగాన్ని రక్షించినటువంటి పరిస్థితి లేదు. రైతాంగాన్ని రక్షించాలి, దేశాన్ని కాపాడాలనేటువంటి నినాదంతో రైతాంగాన్ని రక్షించాలి, దేశాన్ని కాపాడాలనేటువంటి నినాదంతో ఇవాళ యావత్ ప్రపంచంలో, భారతదేశంలో రైతాంగం అంతా భూమిని నమ్ముకొని పంటలు పండించే రైతు సోదరులంతా ఇవాళ ఐక్య సంఘటితంగా హక్కుల కోసం పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం. ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగినటువంటి క్రమంలో ఇవాళ అది ఢిల్లీ నడివీధుల్లో 14 మాసాల పాటు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు జరిపి మోడీ ప్రభుత్వాన్ని మెడలు బట్టి ఉంచి ప్రభుత్వం విధానాల్ని రద్దు చేసుకోమని చెప్పని వెంబడి పడితే ఇలా నాది పొరపాటు జరిగింది. నేను తెచ్చినటువంటి మీ 3 రకాల చట్టాలని, నల్ల చట్టాలని రద్దు చేసుకుంటున్నా. మీరు కోరిన కోరికల్ని నేను అమలు చేస్తాను, రైతు స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తానని చెప్పని హామీ ఇచ్చి రైతు రక్షణ కల్పిస్తా, మేనిఫెస్టోలను ఇవన్నీ విధిస్తా అని చెప్పినటువంటి ఈ మోడీ విధానాన్ని నశించాలి. మోడీ విధానం నశించాలి. మోడీ విధానం నశించాలి. మోడీ విధానం నశించాలి.